లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సమగ్ర మహాభారత కథాకథంలో పిల్లల కోసం మహాభారతం అన్నటువంటి మన శీర్షిక. ఇందులో భాగంగా మనం గత 3 సంవత్సరాలుగా మహాభారతంలోని కథలను, వేదవ్యాస విరచితమైనటువంటి మహాభారతం నుండి కథలను వరుస క్రమంలో చెప్పుకుంటూ వస్తున్నాం. ఆది సభా పర్వాలు పూర్తి అయ్యాయి. ఇప్పుడు వనపర్వంలో చిట్ట చివరి స్థాయిలో మనం ఉన్నాం. ఇప్పటికి 105 కథలు చెప్పుకున్నాం. ఈరోజు చెప్పేటువంటి కథ 106వ కథ, జయద్రథుడు అంటే సైంధవుని యొక్క కథ. అయితే ఈ కథ పూర్తి అయిన తర్వాత కథలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి, అందులో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మత ఏమిటి, అందులో ఏమైనా విశేషమైనటువంటి ఏమైనా సందర్భాన్ని వేదవ్యాసుల వారు ఉటంకించారా, ఏమైనా చెప్పారా, అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే మహాభారతం యొక్క కథ చాలా మందికి కథలు తెలిసిట్టుంది, కానీ కథల తర్వాత కథలో ఉన్నటువంటి నేపథ్యం ఏమిటి, ఆ కథలో ఉన్నటువంటి అంశం, మనం గ్రహించవలసినటువంటి అంశం ఏమిటి అనేటువంటి విషయము చాలా ముఖ్యమైనటువంటి విషయం. కథ కన్నా కథలోని సారాంశమే ముఖ్యమైనటువంటి అంశం అన్నది నా అభిప్రాయం. కాబట్టి కథ అయిన తర్వాత కాస్త ఇంకో కొన్ని నిమిషాల పాటు ధర్మ సూక్ష్మతలు కూడా చెప్తాము, అన్నట్టుగా దాన్ని చెప్పడం జరుగుతుంది. కాబట్టి దాన్ని కూడా వినాలి అని కోరుకుంటూ ఈ కథలే ప్రవేశిద్దాం. ఈరోజు పాండవులు వనవాసం చేస్తున్నారు. వనవాసం చేసేటువంటి సందర్భంలో ఇది కామ్యకవనం. కామ్యకవనం అనేది ఎక్కడ వస్తుంది? ప్రస్తుతం ఇది రాజస్థాన్ ప్రాంతంలో ఉంటుంది కామ్యకవనం. ఒకవైపు ఏమో కామ్యకవనం రాజస్థాన్ నుంచి దానికి పశ్చిమం వైపు, ఆ పశ్చిమం వైపు సింధు దేశం ఉంటుంది. ఈ తూర్పు వైపు మనకి ఏముంటుంది? కురు సామ్రాజ్యము, ఇవన్నీ ఉంటుంది. హస్తినాపురము, తదితర సామ్రాజ్యాలు, మగధ, ఈ రాజ్యాలన్నీ ఇటువైపు ఉంటుంది. ఈ కామ్యకోణంలో వీళ్ళు ఉన్నటువంటి సందర్భంలో ఒకసారి ఏమవుతుందంటే పాండవులందరూ వేటకు వెళ్తారు. ఆశ్రమంలో ఎవరు ఉంటారు? ఆశ్రమంలో ద్రౌపది ఉంటుంది, ద్రౌపది యొక్క దాసి ఉంటుంది, తర్వాత ధౌమ్య మహర్షి ఉంటాడు. తృణబిందు మహర్షి అదే ప్రాంతంలోనే ఉంటాడు, కానీ ఈ సంఘటన జరిగిన సందర్భంలో తృణబిందు మహర్షి కూడా అక్కడ ఉండడు. వీళ్ళు మాత్రమే అక్కడ ఉంటారు. పాండవులు వేటకు వెళ్ళిపోయింటారు. వెళ్ళిపోయిన తర్వాత ద్రౌపది ఏం చేస్తుందంటే అలా ఆమెకు ఒంటరిగా ఉంటుంది. ధౌమ్య మహర్షి ఏదో పూజ చేసుకుంటూ ఉంటారు. ఈమె ఆ వాకిటి దగ్గరికి వచ్చి వాకిటి దగ్గర నిల్చుకునేసి ఒక చెట్టు కొమ్మను అలా పట్టుకుని అలా నిల్చుకొని ఉంటుంది. ఆ సందర్భంలో సింధు దేశం యొక్క మహారాజు, అతని పేరు జయద్రథుడు. సింధు దేశం అంటే ఇప్పుడు రాజస్థాన్, సింధ్ ప్రావిన్స్ అంటాం కదా, సింధు రాష్ట్రం పాకిస్తాన్ లో ఉన్నటువంటి సింధు రాష్ట్రం. అక్కడి రాజు జయద్రథుడు. జయద్రథుడు అంటే సైంధవుడు, ఎవడో కాదు. సైంధవుడు ఎవరంటే దుస్సల యొక్క భర్త. దుస్సల వచ్చేసి ఈ 100 మంది కౌరవుల తర్వాత పుట్టినటువంటి ఒకనొక అమ్మాయి. ఆ అమ్మాయి భర్త వచ్చేసి జయద్రథుడు. ఇతను మళ్ళీ ఇంకొకసారి పెళ్లి చేసుకోవాలనేటువంటి ఇచ్ఛతో అతను సాళవ దేశానికి వెళ్తుంటాడు. సాళవ దేశం అంటే అది ఆళ్వార్ అని, ఇప్పుడు ప్రస్తుతం మనము ఆళ్వార్ ప్రదేశం, రాజస్థాన్ లో ఆళ్వార్ ప్రదేశం ఉన్నటువంటి ప్రదేశం. ఆ ప్రాంతానికి అక్కడ ఉన్నటువంటి ఒక రాజకుమారిని పెళ్లి చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ సింధు దేశం మహారాజు అయినటువంటి జయద్రథుడు ఆ కామ్యకవనం గుండా వెళుతుంటాడు. అతను వెళ్ళేటువంటి సందర్భంలో అతను రాజు, అతని చిన్న చిన్న సామంతులు చాలా మంది ఉంటారు. త్రిగర్త దేశాధీశుడు అతని యొక్క సామంతుడు. తర్వాత మిగిలిన వాళ్ళంతా చాలా మంది సామంతులు అతనికి ఉంటారు. చిన్న చిన్న రాజులు, తర్వాత సైన్యం ఉంటుంది. తర్వాత అతను అంతఃపురాన్ని రక్షించేటువంటి వాళ్ళు ఉంటారు. అందులో కోటికాశుడు అనేటువంటి వాడు చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి. వీళ్ళందరూ కలిసి ఆ జయద్రథుడు నడుస్తుంటే అతని సపోర్ట్ చేసుకుంటూ అతని చుట్టూ చేరుకుని వీళ్ళందరూ బయలుదేరి వెళ్తుంటారు. ఆ కామ్యకోణంలోకి వచ్చేటువంటి సందర్భంలో వచ్చేపాటికి వీళ్ళకి అనుకోకుండా ఆశ్రమం వైపు చూస్తే ఆశ్రమం దగ్గర ఈమె ద్రౌపది నిలుచుకొని ఉంటుంది. అమ్మవారు అమ్మాయి ఎలా ఉంటుందంటే నల్లని మబ్బుల మెరుపు తీగలాగా అందంగా ఉంటుంది. చాలా అందమైనటువంటి వ్యక్తి ద్రౌపది. స్వతంత్రంగానే సర్వసాధారణంగా చాలా అందమైనటువంటి వ్యక్తి ఆమె. ఎందుకంటే అగ్ని సంభూత ఆమె, అగ్ని నుంచి పుట్టినటువంటి ఆమె చాలా అందమైనటువంటి స్త్రీ. ఆమె సౌందర్యాన్ని చూసి ఇతను మొహంలో పడిపోతాడు. వాడిలో దుష్టభావాలు వస్తాయి జయద్రథుడిలో. వెంటనే వాడు ఏం చేస్తా అంటే కోటికాశ్యుడి దగ్గరికి పిలిచి, అరే కోటికాశ్య, నీ వెళ్ళు, ఆమె ఎవరో విచారించుకుంటారా,
ఆమె పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి, ఆమె భర్తలు ఎవరు, ఆమె ఎందుకు ఈ అడవిలో ఉంది, ఈ విషయాలన్నీ సమగ్రంగా తెలుసుకున్న నా దగ్గరికి రా. ఈ సుందరితో నాకు వివాహం అయితే మనం సాళవ దేశానికి పోయేటువంటి అవసరమే లేదు. ఈమెను పెళ్లి చేసుకుని ఇలాగే వెళ్ళిపోవచ్చు. నాకు ఈమెను ఒక్కసారి చూడంగానే అంత నాకు ప్రేమ ఏర్పడింది. కాబట్టి నువ్వు వెళ్ళి వెంటనే ఆమె విషయం కనుక్కో అని చెప్పేసి ఆ కోటికాశ్యుడిని ద్రౌపది దగ్గరికి పంపిస్తాడు. ఆ కోటికాశ్యుడు ఈమె దగ్గరికి వచ్చేసి, అమ్మాయి నీవెవరు, ఈ ఇక్కడ రాత్రిళ్ళు గాలిలో చెలరేగినటువంటి అగ్ని జ్వాలలా నీవు ప్రకాశిస్తున్నావు. అగ్ని జ్వాలలో ఉండి ఈ మొత్తం అడవికే నీవు ఒక సౌందర్యాన్ని కల్పిస్తున్నావు. నీవు దేవతవా, నీవేమన్నా యక్షినివా, నీవేమన్నా మానవ కాంతవా, ఎవరు నీవు? లేకపోతే దానవ కాంతవా, ఈ రూపంలో ఉన్నటువంటి దానవ కాంతవా, ఎవరు నీవు చెప్పు. నీవు ఇక్కడ ఏం చేస్తున్నావు, నీ భర్తలు ఎవరు, ఈ విషయంతా తెలుసుకోవాలనుకుంటున్నాను. చూడు, అటు దూరంగా చూడు. ఆ రథం మీద కూర్చున్నటువంటి వాడు జయద్రథుడు. అతను జయద్రథుడు ఉన్నటువంటి మహారాజు, సింధు దేశపు మహారాజు. అతను నిన్ను చూసి ఒక్కసారిగా అతను ప్రేమలో పడ్డాడు. అతను నీ అందానికి దాసుడైపోయాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రాజులంతా అతని సామంతులు. గొప్ప ఐశ్వర్యవంతుడు, అదృష్టవంతుడు అయినటువంటి మహారాజు అతను. కాబట్టి అతను నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవెవరో నీ విషయం నాకు చెప్పు అని అంటాడు. ద్రౌపది కాస్త కోపం వస్తుంది. ఆయన తమాయించుకుని ఆ కోటికాశుడితో అంటుంది, చూడు, నేను కులస్త్రీ అయినటువంటి నాలాంటి వాళ్ళు పరపురుషుడితో మాట్లాడకూడదు అన్నటువంటి విషయం నాకు తెలుసు. ఎందుకంటే ఆ కాలంలో ఎలా ఉండేదంటే, ఈ ఎవరైనా తెలియనటువంటి ఒక పురుషుడు ఇంటికి వస్తే స్త్రీలు అతని వెంటనే మాట్లాడేటువంటి వాళ్ళు కాదు. అటువంటి సంస్కారం లేదు అప్పట్లో. మాట్లాడడం కూడా అంటే ఎవరైనా అందరూ ఉంటే మాట్లాడచ్చు, అంతేగాని ఎవరు లేనటువంటి సందర్భంలో ఒక కొత్త పురుషుడు ఇంట్లో ప్రవేశిస్తే అతనితో కూర్చోబెట్టి మాట్లాడేటువంటి సందర్భం అన్నటువంటిది లేదు. కాబట్టి నీతో నేను మాట్లాడకూడదు అన్నటువంటి విషయం నాకు తెలుసు. అయినప్పటికీ కూడా నా గురించి నువ్వు అడుగుతున్నావు, నా గురించి చెప్పేటువంటి వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. అక్కడ ఉన్నటువంటి మహర్షి, ధౌమ్య మహర్షి లోపల కూర్చొని పూజ చేసుకుంటున్నాడు. అలాంటి సందర్భంలో నీవు వచ్చి అడుగుతున్నావు. అయినా నేను చెప్పక తప్పదు ఇప్పుడు, కాబట్టి నేను చెప్తున్నాను విను. నా పేరు ద్రౌపది. నేను ద్రుపద మహారాజు యొక్క పుత్రిక. నేను దుష్టద్యుమ్నుడు అనేటువంటి వాడు నా అన్న, మహాపరాక్రమవంతుడు. నేను అగ్ని సంభూత అయినటువంటి దానని నేను. నా భర్తలు 5 మంది భర్తలు నాకు. పంచపాండవులు వాళ్ళు, మహాపరాక్రమవంతులు, శౌర్యవంతులు, పరాక్రమశీలురు వారు. అలాంటి వారి భర్త నేను. వాళ్ళు వేటాడడానికి వెళ్ళారు, వచ్చే సమయం అయింది వాళ్ళు. కాబట్టి మీరు ఎలాగో వచ్చారు, వచ్చినటువంటి వాళ్ళు ఆతిథ్యం తీసుకుంటా వెళ్తే మంచిది కాదు. కాబట్టి మీరందరూ అక్కడ బయట కూర్చోండి, నేను భోజనాదులు సిద్ధం చేస్తాను. అంతలో కూడా ధర్మరాజు గారు వస్తారు. ధర్మరాజు మిగిలిన పాండవులు వస్తారు. ధర్మరాజుకు అతిథులు అంటే చాలా ఇష్టము. ఈ రోజు మా ఆశ్రమంలో ఉండి మీరు భోజనము వైరా తీసుకునేసి మీరు వెళ్ళండి, నేను భోజనాన్ని సిద్ధం చేస్తాను అని చెప్పేసి ఆమె అంటుంది. మరి కోటికాశుడు జయద్రథుని దగ్గరికి వెళ్తాడు. జయద్రథుడు ఇదంతా చూస్తూనే ఉంటాడు, వింటూనే ఉంటాడు. వానికి కామంతో కన్నులు తెలియకుండా పోతాయి. అతనేం చేస్తాడంటే, ఆ పాండవుల యొక్క సతీ ఈమె అని తెలిసినప్పటికీ కూడాను పాండవులు ఎంతటి గొప్పవాళ్ళు అతనికి తెలుసు. పాండవుల శక్తి సామర్థ్యం తెలుసు. అర్జునుడికి పాశుపతాస్త్రం వచ్చింది అన్నటువంటి విషయం అతనికి తెలుసు. ఇన్ని తెలిసినప్పటికీ కూడాను ఆ కామంలో కన్ను కప్పి అతను ఏం చేస్తా అంటే, లేదు వాళ్ళు ఎలాగూ ఇక్కడ లేరు, లేనటువంటి సందర్భంలో ఈమెను బలాత్కారంగా తీసుకుని వెళ్ళిపోదాము అనుకునేసి ఎప్పటికక్కడ సరాసరి దిగేసి ఆశ్రమంలోకి ప్రవేశిస్తాడు. ఒంటరిగా ఉన్నటువంటి ద్రౌపది సమీపానికి వస్తాడు. ద్రౌపది చాలా గగుర్పాటు తొట్టుపాటు పడుతుంది. ఏం చేయాలో అర్థం కాదు. మరి పరపురుషుడు ఒకడు, తెలియనటువంటి వ్యక్తి అక్కడ వచ్చేసి సరాసరి ఆశ్రమం లోపలికే వచ్చేసాడు కదా అనుకుంటుంది. మరి ఆమె అయినప్పటికీ కూడా తన ధర్మాన్ని నిర్వర్తించాలనేటువంటి ఉద్దేశంతో, అయ్యా మీరు అలా కూర్చోండి, ఇదిగో అర్ఘ్యం, ఇదిగో పాద్యం తీసుకోండి, ఇలా కూర్చోండి, నేను భోజనాలు సిద్ధం చేస్తాను అంటాడు. అతను అంటాడు, నేను పిచ్చి పిల్ల, నేను భోజనం చేయడానికి ఇక్కడికి రాలేదు, నాకు భోజనం లేకుండా నేను నీ దగ్గరికి రాలేదు, నాకు కావాల్సింది నువ్వే కావాలి అంటాడు. అప్పుడు సైంధవ, నీకు తెలియదా నా పతులు ఎంత పరాక్రమవంతులో నీకు తెలియదా అంటుంది ఆమె. అతను అంటాడు, పరాక్రమవంతులు అనేటువంటి విషయం నాకు బాగానే తెలుసు. అయినప్పటికీ కూడా ధనహీనులైపోయినారు వాళ్ళు, తర్వాత పరమ దరిద్రులైపోయారు. వివేకం ఉన్నటువంటి స్త్రీ ఎవరైనా కూడాను అలాంటి దరిద్రుల దగ్గర ఉంటుందా? నీవు చాలా వివేకము కలిగినటువంటి స్త్రీ కదా, వివేకము సంస్కారం ఉన్నటువంటి స్త్రీ ఎవరు కూడాను అలా ధనహీనుడి దగ్గర ఎప్పుడూ ఉండదు. కాబట్టి నీవు ధనవంతుడైనటువంటి నన్ను పెళ్ళాడు, నా ఐశ్వర్యాన్ని చూడు, నా అంతస్తును చూడు, నా రాజ్యాన్ని చూడు. పాండవులకు రాజ్యం లేదు, రాజ్యం పోగొట్టుకున్నారు, ధనహీనులైపోయారు. అలాంటి వాళ్ళ దగ్గర నీవు ఉంటావా?
నీకు సౌఖ్యం ఉంటుందా? వీళ్ళ దగ్గర ఉంటే నీకేమైనా సుఖం దక్కుతుందా? కాబట్టి నువ్వు సింధు దేశానికి నిన్ను మహారాణిని చేస్తాను, నా వెంట వచ్చేవి నీవు అని చెప్పి అతను అంటాడు. ద్రౌపది చాలా కోపం వస్తుంది. చాలా కోపం వచ్చినప్పటికీ కూడా ఆమె కోపం ప్రదర్శించి అతనితో ప్రదర్శిస్తే ఏమైపోతుంది, తను ఏం చేస్తాడో తన ఆమెకు భయం అప్పుడు అర్థం కాదు, ఆమెకు అర్థం కాకుండా పోతుంది. మరి అలాంటి సందర్భంలో ఏం చేయాలి? పతులు వచ్చేటువంటి సమయం అయింది కానీ ఇంకా వాడు రాలేదు. వాళ్ళు వచ్చేంత సమయం వరకు నీ తనతో మాటలతో మభ్యపెట్టవచ్చు కదా అనుకుంటుంది. అనుకునేసి చెప్తుంది, చూడు సైంధవ, నీవెవరు? దుస్సల యొక్క భర్త నీవు. దుస్సల యొక్క భర్త అయినటువంటి వాడు పాండవుల యొక్క సోదరి యొక్క భర్త నీవు. కాబట్టి నాకు నీవు అన్న వరుస కావాల్సి ఉంటుంది. వావి వరుసలు చూస్తే నీవు నాకు అన్న అయినటువంటి వాడు చెల్లెల్ని రక్షించాలి కానీ చెల్లెల్ని బలాత్కరించడానికి రాకూడదు కదా. నీవు ధర్మాన్ని ఆలోచించలేదు కదా అని చెప్పేసి ధర్మాన్ని ఉటంకిస్తూ అతనితో మాట్లాడుతుంది. సైంధవుడు అంటాడు, నీకు రాజధర్మం తెలియదు ద్రౌపది. స్త్రీలు, రత్నాలు, ఇది అందరి యొక్క భోగ్య వస్తువులు ఉన్నటువంటి విషయం నీకు తెలియదా? మరి ప్రస్తుతానికి రాజుకు భోగ్య వస్తువులు కదా ఈ రెండును. కాబట్టి రాజు ఎలాంటి సందర్భంలో అయినా స్త్రీలను, రత్నాలను గ్రహించేటువంటి ధర్మము రాజధర్మము, అది నీకు తెలియకుండా ఉంది. కాబట్టి సరే నేను రాజధర్మాన్ని అనుసరించి నిన్ను తీసుకెళ్దాం అనుకుంటున్నాను, కాబట్టి నా వెంటరా అంటాడు అతను. ద్రౌపది ఇంకా కోపం వస్తుంది. కోపం వస్తుంది అని అంటే ఏం మాట్లాడాలి? చెప్తుంది, నా భర్తలు పరాక్రమవంతులైనటువంటి భర్తలు, వారితో నీకు చావాలని ఉద్దేశం ఉంటే మాత్రమే నా దగ్గరికి రా, లేకుంటే రావద్దు అని చెప్పేసి గద్దించి పలుకుతుంది. అతను వినకుండా ఏం చేస్తాడంటే ఒక్కసారిగా ఆమె ఒడిసి పట్టుకునేదానికి వెళ్తాడు. పడితే ఆమె ఏం చేస్తుందంటే అతన్ని త్రోసి పారేస్తుంది. త్రోసి పారేస్తే వాడు కింద పడిపోతాడు. కింద పడినటువంటి వాడు తమాయించుకొని లేచి నిలబడతాడు. నిలుచుకునేసి తన శక్తి అంతా కూడగట్టుకునేసి వచ్చేసి ఆ కామంతో కందులు తెలియడము, మోహంలో పడిపోతాడు. మోహంలో పడి తను ఎవరితో ఎలా మాట్లాడుతున్నాను అనేటువంటి విషయం మర్చిపోయి అతను ఏం చేస్తాడంటే ద్రౌపదిని ఎలా పట్టుకునేసి లాక్కుంటూ బయటకు వచ్చేస్తాడు. బయటకు వస్తే ద్రౌపది అంటుంది, చూడు సైంధవ, వెదురు చెట్టు ఉంటుంది, అరటి చెట్టు ఉంటుంది. ఒకసారి అవి ఎందుకు పుష్పాలను కానీ ఫలాలు ఇస్తాయి, ఫలాలు కానీ పుష్పాన్ని ఇచ్చి చనిపోతాయి, అయినప్పుడు కూడా ఫలాలను ఇస్తాయి. ఎండ్రకాయ ఉంటుంది, గర్భాన్ని ధరిస్తుంది, చనిపోతుంది. తెలిసి ముప్పును తెలిసినప్పటికీ కూడాను అది కోరి తెచ్చుకుంటాయి. అలాగే నీవు కూడాను నీకు ముప్పు ఉంది అని తెలిసినప్పటికీ కూడా కోరి నాతో పాండవులతో విరోధం తెచ్చుకుంటున్నావు, ఆలోచించుకో అని చెప్పి చెప్తుంది. అతను హెచ్చరిస్తుంది. ఆయన హెచ్చరికలు అతను లక్ష్యం చేయకుండా ఆమె తీసుకుని వెళ్తుంటాడు. ధౌమ్యుడు చూస్తాడు. ధౌమ్యుడు పరిగెత్తుకుంటూ వస్తాడు. జయద్రథ, నీవు చేసేటువంటి విషయం తప్పు, పాండవులు జయించగానే ఈమె నువ్వు తీసుకువెళ్ళకూడదు అని చెప్పేసి హెచ్చరిస్తాడు. అయినప్పుడు కూడా వినకుండా బలాత్కారంగా ఆమెను ఎత్తి ఆ రథంలో కూర్చోబెట్టుకునేసి రథం నడుపుకుంటూ ముందుకు సాగిపోతాడు. ధౌమ్యుడు కూడా ఆ సైన్యంతో కలిసి అతను కూడా గట్టిగా అరుచుకుంటూ అతను వెళ్ళిపోతాడు. ఇలా ఎప్పుడైతే జరుగుతుందో ఒక్కసారిగా అడవిలో ఉన్నటువంటి పక్షులు కానీ, అడవిలో ఉన్నటువంటి మృగాలు కానీ గట్టిగా రోదనం చేసుకుంటూ పరిగెత్తుతుంటాయి, తూర్పు దిక్కుకు పరిగెత్తుతుంటాయి. ఇంతలోనే పాండవులు నిర్దేశించినటువంటి ప్రదేశానికి ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుకు వెళ్ళేటువంటి సందర్భంలో వాళ్ళకు ఒక పద్ధతి ఏమిటంటే మళ్ళీ 5 మంది వేట ముగించుకున్న తర్వాత ఒక ప్రదేశానికి చేరుకోవాలి. అక్కడ అందరూ 5 మంది తర్వాత ఆశ్రమానికి రావాలి. వాళ్ళు అప్పుడే నిర్దేశించినటువంటి ఆ ప్రదేశానికి వచ్చి ఉంటారు వాళ్ళు. మరి ఎప్పుడైతే ఈ పక్షులు తర్వాత పశువుల యొక్క రోదనం వినిపిస్తుంది, మృగాలన్నీ తూర్పు దిక్కు పరిగెడుతుంటాయి. ధర్మరాజుకు సందేహం కలుగుతుంది. భీమసేన, ఇక్కడ నాకేదో భయంగా ఉంది, మనకి ఇలాంటి మృగాలు తూర్పు దిక్కుకి ఇలా పరిగెత్తాయంటే దానికి శకునం ఏమిటంటే దాని ప్రకారము ఏదో దొంగతనం, గొప్ప దొంగతనం, ఆశ్రమంలో ఏదో జరిగేటువంటి సందర్భం ఉంది అన్నటువంటి విషయం నాకు అనిపిస్తుంది. మరి ఆశ్రమంలో విలువైనటువంటి వస్తువులు ఏమీ లేదు, కానీ ద్రౌపది ఉంది కదా, ద్రౌపదిని ఎవరైనా అపహరించుకొని పోతున్నారో ఏమో నాకు భయంగా ఉంది. మనం ఇప్పుడే రథాలు తీసుకొని పరిగెడదాము అంటాడు. అంతలోనే ఒక నక్క అలా అరుచుకుంటూ వెళుతుంది. మరి నక్క కూడా అరుస్తుంది, ఏదో దుశ్శకునం ఏర్పడింది మనకు, ఇప్పుడే వెళ్దామంటాడు ధర్మరాజు. అందరూ కూడా ఒకటిగా ప్రయాణం చేస్తారు, పరిగెత్తుకుంటూ ఆశ్రమం వస్తారు. ఆశ్రమం దగ్గరకు వస్తే ఆశ్రమాన్ని నిర్మానుష్యంగా ఉంటుంది. ద్రౌపది యొక్క దాసి మాత్రము ఇంటి గుమ్మం మీద కూర్చొనేసి ఆమె ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు ఏడుస్తున్నావు నీవు, ఏం జరిగింది అని చెప్పేసి ధర్మరాజు గద్దించి అడుగుతాడు. అప్పుడు ఆమె ఉన్న విషయం అంతా చెప్తుంది. జయద్రథుడు అన్నటువంటి వాడు ఒకడు వచ్చాడు, సింధు దేశపు మహారాజు ద్రౌపదిని ఎత్తుకుని వెళ్ళిపోయాడు, ద్రౌపది వారిస్తుందని నిలవలేదు అని చెప్పేసి ఆమె చెప్తుంది. ఇగో ఇది వెళ్ళేటువంటి సైంధవుడి వెళ్ళినటువంటి రథం యొక్క
చక్రాల యొక్క చిహ్నం ఇక్కడే ఉంది చూడండి అంటుంది. మరి వెంటనే పాండవులు అందరూ ఏం చేస్తారంటే వెంటనేను బుసలు కొట్టుకునేటువంటి పాములు ఎలా వెళ్తున్నాయో అలాగ వాళ్ళు బయలుదేరుతారు. బుసలు కొట్టుకుంటూ వెళ్తారు. కోపంగా ఉంటారు, చాలా కోపంగా ఉంటారు, పరిగెత్తుకుంటూ వెళ్తుంటారు. వెళ్ళి ఏం చేస్తుంటారు, దూరంలోనే వాళ్ళు సైంధవుని సైన్యాన్ని, సైంధవుని యొక్క సహచరులను, వాళ్ళ యొక్క సామంతులను అందరినీ చూస్తారు. వాళ్ళు వీళ్ళని చూస్తారు. ఎప్పుడైతే వీళ్ళని చూస్తారే ఒక్కసారిగా వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళందరూ వీళ్ళతో యుద్ధం చేయాలి అని చెప్పేసి సాహసించి నిలబడతారు. సాహసించి నిలబడితే వీళ్ళు ఒక్కసారిగా పాండవులు కోపంలో ఉంటారు. మొదలే శక్తివంతమైనటువంటి వాళ్ళు, పరాక్రమవంతులైనటువంటి వాళ్ళు, కోపంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకెలా ఉంటారు వాళ్ళు? అలాంటి వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళ మీద యుద్ధంలో తలపడతారు. ఆ యుద్ధంలో చిన్న చిన్న రాజులందరూ అక్కడికక్కడే మరణిస్తారు. ఎంతో మంది సైన్యం పాండవులను ఎదిరిస్తారు. కానీ భీముడు తన గదాఘాతంతో ఉన్నటువంటి వాళ్ళందరినీ కొట్టి కొట్టి చంపిపారేస్తుంటాడు. మరి అర్జునుడు తన బాణాలు వేసేటువంటి పద్ధతిలో ఆయన ఏం చేస్తుంటాడు, చాలా మంది తలలు అలాగే నరికి కింద పడేస్తుంటాడు. కొద్ది సమయంలోనే తలలు లేని ముండాలు, శరీరాలు లేని తలలు అలా ప్రాంతం అంతా పరుచుకొని వ్యాపించిపోతుంది. ఆ జయద్రథుని యొక్క సైన్యం అంతా సన్నగిల్లిపోతుంది. జయద్రథుడు ఒక్కసారిగా భయపడిపోతాడు. భయపడిపోయినప్పుడు ఇప్పుడు ద్రౌపది వదలడు. అప్పుడు ద్రౌపది నా వెంటరా నీవు అని అంటూనే ఉంటాడు. ద్రౌపది అంటుంది, పిచ్చివాడా, నీకేమన్నా అర్థం ఉందా లేదా? నన్ను ఇప్పటికి కూడా నీవు రమ్మంటున్నావు, చేసినటువంటి యుద్ధాన్ని చూస్తున్నావు కదా, యుద్ధంలో పాండవులు ఎలా విజృంభిస్తున్నారో చూడు, బుసలు కొట్టిన నాగుపాముల్లాగా నీ మీదకి వస్తున్నారు. నీ మరణం అన్నటువంటిది చాలా తక్కువ సమయంలో ఉంది. ఇప్పుడైనా నువ్వు వెళ్ళే ఆ ధర్మరాజు కాళ్ళ మీద పడు. ధర్మరాజు గొప్ప దయాళుడైనటువంటి వాడు. ఇప్పుడైనా అతని కాళ్ళ మీద పడితే నిన్ను క్షమిస్తాడు. ఇప్పుడు కూడా పడకపోయినావంటే భీముని చేతిలో చనిపోవడం నీకు సత్యము, మృత్యువుని దగ్గరికి ఆహ్వానించవద్దు అని ఆమె హెచ్చరిస్తుంది. అయినప్పుడు కూడా వాడు వదలకుండా ఏం చేస్తా అంటే ఉన్నటువంటి సైన్యాన్ని ఇంకా ప్రోత్సహిస్తుంటాడు, వెళ్ళండి వెళ్ళండి అని చెప్పేసి. ఇంతలోనే ఆ సైన్యం అంతా సమసిపోతుంది. ఎప్పుడైతే సైన్యం సమసిపోతుందో జయద్రథునికి తన ప్రాణం మీద తనకు భయం ఏర్పడుతుంది. ఎప్పుడైతే ప్రాణం మీద భయం ఏర్పడుతుందో అతను ఏం చేస్తా అంటే ద్రౌపదిని అలా వదిలిపెట్టేసి పరిగెత్తుకుంటూ అడవిలోకి వెళ్ళిపోతాడు. ఉన్నటువంటి సైన్యం, కొంతమంది సైన్యం పాండవులతో ఇంకా ఎదిరిస్తూనే ఉంటుంది. భీముడు వాళ్ళని చంపుతూనే ఉంటాడు. అప్పుడు అర్జునుడు అంటాడు, భీమసేన మనం ఏం చేస్తున్నాము, అటు చూడ జయద్రథుడు పరిగెత్తున్నాడు. వాడు తప్పు చేసినటువంటి వాడు వాడిని శిక్షించాలి. వీళ్ళని పట్టుకుని వీళ్ళతో మనం సంహారం చేస్తే లాభం లేదు, వాళ్ళని పట్టుకుందాం పద అని అంటాడు అర్జునుడు. భీముడు వెంటనే సరే అంటాడు. ఇద్దరు బయలుదేరడానికి సిద్ధమవుతారు. మరి అప్పుడు ధర్మరాజు అంటాడు, భీమసేన, అర్జున ఆగండి, ఒక నిమిషం ఆలోచించండి. మీరు వెళ్ళి వాడిని పట్టుకోవాలి, అంతేగాని వాడిని చంపకూడదు మీరు. ఎందుకంటే వాడు మన చెల్లెల యొక్క భర్త, చెల్లెల యొక్క భర్త చంపకూడదు, ఇది నా ఆజ్ఞ అంటాడు. మనము గాంధార్ని ముఖం చూడాలి, తర్వాత దుස්සల ముఖం చూడాలి, చూసేసి మనం ఏం చేయాలి అంటే వాడిని వదిలిపెట్టాలి. వాడి చంపడానికి అర్హుడు కాదు, కాబట్టి మీరు వాడిని బంధించండి అంతేను అని చెప్పేసి ధర్మరాజు ఆజ్ఞాపిస్తాడు. ద్రౌపదిని తీసుకొని ఆశ్రమానికి వస్తాడు. మరి భీముడు అర్జునుడు పరిగెట్టి వాడిని వెంట పరిగెత్తి వెళ్తుంటే వాడు వీళ్ళిద్దరిని చూస్తే యమధర్మరాజు మిందికి వస్తున్నాడు అనేటటువంటి, యమధర్మరాజు అతని భటులు వస్తున్నారేమో అన్నటువంటి భయం అతనిలో స్ఫురిస్తుంది. స్ఫురించి అతను ఎంత వేగంగా పరిగెత్తితే భీముడు అంతకన్నా వేగంగా పరిగెత్తి అతన్ని జుట్టు పట్టుకునేసి కిందికి లాగుతాడు. కిందికి పడేసి కింద అతన్ని బాగా ఎడా కొడతాడు. పైకి ఎత్తి కిందికి పడేస్తుంటాడు. మరి అర్జునుడికి భయం అయిపోతుంది, ఎక్కడ ఏమిటి చంపేస్తాడు అనుకునేసి, అన్నయ్య నువ్వు ఏమనుకుంటున్నావు, వాడు ఎంత నీచుడైనప్పటికీ కూడాను మన చెల్లెల భర్త అని చెప్పేసి ధర్మరాజు చెప్పాడు కదా, వాడు చంపకూడదని చెప్పాడు కదా, నువ్వేమో వాడిని కింద పడేసినావు, నలిపేస్తున్నావు, బలవంతంగా కొడుతున్నావు, వాడు చంపదున అని వాడు ప్రాధేయపడుతున్నా కూడా నువ్వు వినడం లేదు. వాడు ఏ ముహూర్తంలో చనిపోతాడో తెలియదు, కాబట్టి నువ్వు ఆపు, వాడిని కొట్టడం ఆపు అంటాడు. అప్పుడు భీముడు చాలా విసుక్కుంటూ ఉంటాడు. ఆ ధర్మరాజు చూస్తే దయాడు, అతనేం చేస్తా అంటే వచ్చినటువంటి వాళ్ళందరినీ వదిలిపెట్టేస్తుంటాడు. మొన్న ఘోషయాత్రలో దుర్యోధను వదిలిపెట్టేశాడు. వాడేమో వెళ్ళి యజ్ఞం చేసుకున్నాడు, కర్ణుడి దిగ్విజయం చేశాడు, తర్వాత వైష్ణవ యాగం చేశాడు, మనతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు వీడిని వదిలిపెడితే వీడు కూడా దుర్యోధను పక్క చేరుకుంటాడు. చేరుకునేసి వాడు కూడా మళ్ళీ మన మంది యుద్ధానికి వస్తాడు.
మీరందరూ ఎలాంటి వాళ్ళే? ఆ ధర్మరాజుకు దయ అతనికి, నీకు చూస్తే అతని మాట వింటుంటావు. ఇద్దరు మరి మంచి హృదయం అంటారు. మీరు నన్ను బలహీనుడిని చేసేస్తున్నారు మీరు అని చెప్పేసి భీముడు విసుక్కుంటూ వాడిని కట్టిపడేసేసి రథం మీద పెట్టి ఏం చేస్తా అంటే రథాన్ని కట్టేస్తాడు. తర్వాత కత్తి తీసుకునేసి అతని జుట్టును అది బాగా కురిగి పారేసి 5 శిఖల్ని పెట్టి అతన్ని తీసుకుని వచ్చేసి ధర్మరాజు కాళ్ళ మీద పడేస్తాడు. ఎప్పుడైతే అలా పడేసేస్తాడో అంతటితో ఊరుకున్నాడు భీముడు. ఏమంటే లే సైంధవ, ఇప్పుడు నేను చెప్తున్నా విను. ఇప్పుడు ధర్మరాజుకి నీవు దాసుడు అని చెప్పు. దాసుడు అని చెప్తేనే నిన్ను ప్రాణభిక్ష పెడతాను. దాసుడు అనకపోతే నీకు ప్రాణభిక్ష పెట్టను ఉంటాడు. నేను దాసుడు దాసుడు అని చెప్పేసి జయద్రథుడు గట్టిగా అరుస్తాడు. ఇప్పుడు అరవడం కాదు, నీవు ఏ రాజ్యసభలోకి వెళ్ళినప్పటికీ కూడాను ఆ ప్రతి రాజ్యసభలోనూ నేను పాండవులకు దాసుడు అని నీవు చెప్పాలి. ఓకే సరేనా అంటాడు. సరే అంటాడు జయద్రథుడు. ఇంకేం చేస్తాడు భీముడు? అప్పుడు ద్రౌపది వాడిని చూసి అంటుంది, సరే వాడు దాసుడు అని అంటున్నాడు కదా, పోనీ వదిలిపెట్టే అంటుంది ఆమె. అప్పుడు ధర్మరాజు కూడా అంటాడు, భీమసేన వాడిని వదిలిపెట్టేద్దాము, మనము వీడిని చంపచ్చు, మనం సులభంగా చంపేయచ్చు. కానీ వీడిని చంపినంత మాత్రాన మనం ఏం చేస్తుంటాం, మనం వీడిని చంపిన దాని నుంచి మన చెల్లెలే దుస్సలకు అపకారం చేసిన వాళ్ళు అవుతాము. గాంధారికి ఒకనొక అల్లుడు వీడు, గాంధారికి అపకారం చేసినటువంటి వాళ్ళు అవుతాము. కాబట్టి ఆ గాంధారి ముఖము తర్వాత దుస్సల ముఖం చూసైనా వీడిని వదిలిపెట్టాలి. కాబట్టి వీడిని వదిలిపెట్టే అంటాడు. భీముడు కట్లిప్పేసిన తర్వాత అప్పుడు వాడు తలదించుకొని ధర్మరాజుకు నమస్కారం చేస్తే ధర్మరాజు అంటాడు, ఒరే మూఢుడా, నీవు ద్రౌపదిని తీసుకెళ్లేటువంటి సందర్భంలో నువ్వు ఒకసారి ఆలోచన కూడా చేసుకోలేకుండా పోయావు కదా. పాండవుల యొక్క శక్తి నీకు తెలుసు కదా. శక్తి తెలిసి కూడా నీవు ఇట్లా విజృంభించావంటే, కామముతో విజృంభించినావంటే నీవు ఎంత నీచుడు అన్నటువంటి విషయం నాకు అర్థమైంది. బతుక్కుపో, వెళ్ళి నీ రాజ్యం చేసుకోపో. ఇంకా మీటి ఎప్పుడు కూడా పరస్త్రీలను ఎప్పుడు కూడా ఈ దృష్టితో చూడొద్దు అని చెప్పేసి అతన్ని హెచ్చరించి పంపించేస్తాడు. వాడు మరి వెళ్ళేటువంటి సందర్భంలో వాడికి చాలా అవమానం అయిపోతుంది, సిగ్గుపడిపోతాడు. మరి ఎలా అతను వెళ్ళి మళ్ళీ ముఖం చూపించగలడు? అందువల్ల ఆడేం చేస్తా అంటే రాజ్యానికి వెళ్లకుండా సరాసరి హిమాలయ పర్వతాలకు శ్రేణులకు వెళ్తాడు. వెళ్ళి అక్కడ కూర్చొనేసి ఈశ్వరుని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడు. ఎప్పుడైతే ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడో ఈశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై, అబ్బాయి నీకేం కావాలి చెప్పు, ఇన్ని రోజులు తపస్సు చేసావు కదా, నీ కోరిక ఏమిటి చెప్పు అంటాడు. అప్పుడు జయద్రథుడు, స్వామి మీరు ప్రత్యక్షమయ్యారు, చాలా సంతోషమైంది, నాకు పాండవులను గెలిచేటువంటి శక్తి నాకు ప్రసాదించు స్వామి అంటాడు. పిచ్చివాడా అంటాడు ఈశ్వరుడు. ఒక గట్టిగా నవ్వి పిచ్చివాడా, నువ్వు ఏం కోరుకుతున్నావు నీకు అర్థమవుతుందా? మరి అర్జునుడు పాండవుల్లో ఒకడు. అర్జునుడు ఎవరనుకుంటున్నావు? అర్జునుడు నరుని యొక్క స్వస్వరూపమే నారాయణుడి యొక్క స్వస్వరూపమే నరుడిగా వెలిసినటువంటి వాడు. నరుడు వేరే, నారాయణుడు వేరే కాదు. నారాయణుడి యొక్క అంశనే నరుడు. అలాంటి నరుడు అర్జునుడిగా పుట్టాడు అక్కడ. మరి శ్రీకృష్ణుడు ఎవరు? శ్రీకృష్ణుడు మత్స్య కూర్మ వరాహ నరసింహస్య వామన అన్నట్టు అన్ని అవతారాలు ఎత్తి దుష్టులను సంహరించినటువంటి ఆ శ్రీహరి ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మగా పుట్టి భూలోకంలో ఉన్నాడు. దుష్టులను శిక్షించి శిష్టమైనటువంటి వాళ్ళని రక్షించాలనేటువంటి ఉద్దేశంతో అతను పుట్టినటువంటి వాడు అతను. మరి అతని అండ, అతని తోడు, అతని నీడ ఉన్నంత వరకు పాండవులను జయించేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. పోనీ ఒక వరం ఇస్తా, తీసుకో. అర్జునుడు కృష్ణుడు లేనటువంటి సందర్భంలో నువ్వు మిగిలిన పాండవులని జయించగలుగుతావు. ఒకరోజు మాత్రమే జయించగలుగుతావు అంతే. తర్వాత రెండో రోజు మళ్ళీ వాళ్ళని జయించడానికి కూడా నీ శక్యం కాదు. ఎందుకంటే ఈ అర్జునుడిని జయించడం అన్నటువంటిది నీ వల్ల కాదు. శ్రీకృష్ణుడు అర్జునుడి వద్ద ఉండేటువంటి సమయంలో నీవు అర్జునుడిని జయించలేవు అని చెప్పి ఈశ్వరుడు మాయమైపోతాడు. ఈశ్వరుడు అదృశ్యమైపోయిన తర్వాత వాడు చేసేది ఏం లేక వాడు రాజ్యానికి వెళ్ళి వాడు రాజ్యం చేసుకుంటూ ఉంటాడు. ఇది కథ. కానీ ఈ కథలో మనము తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయన్నమాట. ఏం సందర్భాలు ఏమిటంటే, ముఖ్యంగా ధర్మ సూక్ష్మతలను పరిశీలన చేస్తే ఆ సైంధవుడు ద్రౌపదిని తీసుకెళ్లేటువంటి సందర్భంలో ఒక రాజధర్మము అని చెప్తాడు. ఏమిటో రాజధర్మము? స్త్రీలు తర్వాత రత్నాలు అందరి యొక్క సొత్తు, రాజు వాటిని సులభంగా గ్రహించి తీసుకుని వెళ్ళిపోవచ్చు, ఎవరితో చెప్పనక్కర్లేదు అని చెప్తాడు. మరి ఇది నిజంగానే రాజధర్మమా? ఇది ధర్మము అన్నటువంటిది, ఇలాంటి ధర్మము అప్పట్లో ఉండిందా అనేది ఆలోచన చేయాలి మనం. ఆలోచన చేస్తే అలాంటి ధర్మం మనకి ఇక్కడ
మన సంస్కృతిలో ఎక్కడ కూడా కనిపించదు. స్త్రీలు తర్వాత రత్నాలు సర్వులు ప్రపంచంలో ఉన్నటువంటి సాధారణ జనులందరి సొత్తు, ఎవరు పడితే వాళ్ళు తీసుకెళ్ళచ్చు అన్నటువంటి సంస్కారం మన చరిత్రలోనే లేదు. అందువల్ల మనము ధర్మ శాస్త్రాలను పరిశీలన చేస్తే మనుధర్మ శాస్త్రాన్ని తీసుకుంటే మనుధర్మ శాస్త్రంలో ఒక విషయం రాస్తారు. పురుషాణం కులీనానాం నారీణాంచ విశేషత ముఖ్యానాంచైవ రత్నానాం హరణే వధమర్హతి అని చెప్తారు. అంటే ఏమిటంటే పురుషులు అంటే సాధారణమైనటువంటి జనులు, ఆ జనులలో నారీణాంచ విశేషత, మరి కులీనానాం నారీణాంచ విశేషత అంటారు. కులీనులైనటువంటి స్త్రీలు, కులీనులు అంటే ఎవరు? మరి గొప్ప వంశంలో పుట్టినటువంటి వాళ్ళు, పతివ్రతలైనటువంటి వాళ్ళు, అలాంటి స్త్రీలను విశేషంగా అలాంటి స్త్రీలు. తర్వాత ముఖ్యానాంచేవ రత్నానాం, రత్నములను హరణే అంటే దొంగతనం చేసినట్టయితే ఎవరైనా హరించుకొని వెళితే వధమర్హతి, వాళ్ళను శిక్షార్హులు, వాళ్ళకి దండన ఏమిటి అంటే మరణదండనే దండన వాళ్లకు అని చెప్పేసి స్పష్టంగా వాళ్ళకు మనుధర్మ శాస్త్రంలో కనిపిస్తుంది. కానీ ఈ సైంధవుడు ఏం చెప్పాడు? రత్నములు స్త్రీలు మా రాజుల యొక్క సొత్తు, మేము హరించుకొని తీసుకెళ్తాము, ఇది రాజధర్మము అని చెప్తాడు. వాడు చెప్పినటువంటి ధర్మము కాదు అక్కడ. ఆ ధర్మము కాదు కాబట్టే ద్రౌపది అంత నిగ్రహించేదంతో మాట్లాడుతుంది. వాడు చెప్పేటువంటి ధర్మము అలాంటి ధర్మము ఇక్కడ కూడా మనకు లేదు అన్నటువంటి విషయం మనకు తెలుస్తుంది. కానీ సర్వసాధారణంగా మళ్ళీ ఏమైపోయిందంటే రాజులు రత్నాలు, రాజుల యొక్క స్త్రీలు రత్నాలు రాజుల యొక్క సొత్తు ఉన్నటువంటి విషయం మనం అక్కడక్కడ మిగిలిన సందర్భాల్లో కూడా చూస్తుంటాం. కానీ అదంతా తప్పు ఉన్నటువంటి విషయము ఈ మనుధర్మ శాస్త్రం ద్వారా మనకు తెలుస్తుంది. ఇది గొప్ప విషయం అన్నమాట. రెండవ గొప్ప విషయం ఏమిటంటే ఇక్కడ ప్రకృతిని పరిశీలించేటువంటి ప్రవృత్తి మన సంస్కృతిలో ఎంత ఉంది అన్నటువంటిది మనకి ఈ కథలో తెలుస్తుంది. వేదవ్యాసుల సమయానికేనే ప్రకృతిని ఎంత క్షుణ్ణంగా వాళ్ళు పరిశీలించేటువంటి వాళ్ళు. ఈ మృగాలు అన్నటువంటివి ఏదైనా ఒక అపకారం జరిగేటువంటి సందర్భంలో, ఏదైనా కీడు సంభవించేటువంటి సందర్భంలో అవన్నీ అలా అరుస్తాయి అన్నటువంటి విషయం మనకు సర్వసాధారణంగా ఇప్పుడు కూడా మనకు తెలిసేటువంటి విషయం. మనకు కొన్ని సంవత్సరాల క్రిందే సునామీ వచ్చినప్పుడు అక్కడ కుక్కలు తర్వాత పశువులు వింతగా ప్రవర్తిస్తూ పరిగెత్తాయి అన్నటువంటి విషయం మనము పేపర్లో చదువుకున్నాం మనము. అలాగే భూకంపాలు వచ్చినప్పుడు కుక్కలు తర్వాత ఆవులు ఎద్దులు అన్నటువంటివి దూరంగా పరిగెత్తి వెళ్ళిపోతాయి, రోదనం చేసుకుంటూ పరిగెత్తుతూ ఉంటాయి. అవి ఎందుకంటే సంభవించేటువంటి ఆపత్కర పరిస్థితి ముందుగానే గ్రహిస్తాయి అన్నటువంటి విషయం. ఇక్కడ ధర్మరాజు తదితర పాండవులు ఒక ప్రదేశానికి చేరారో, ఎప్పుడైతే మృగాలు తూర్పు దిక్కుగా పరిగెత్తినప్పుడు ఇది శకునం కాదు అంటాడు ధర్మరాజు. ఈ శకునము దొంగలు వచ్చిన దానికి సంకేతము అంటాడు. మరి దొంగలు వచ్చేదానికి ఇది సంకేతము అన్నటువంటి ధర్మరాజు అప్పుడే చెప్పగలిగాడంటే ఇది మనం సాధారణంగా ఏమనుకుంటామంటే ఇది శకున శాస్త్రము, ఇది శాస్త్రం కాదు, ఇందులో ఏం విశేషం లేదు అనుకుంటాము. కానీ ఈ నక్కరవడము, ఈ కుక్కలు మొదలైనటువంటి జంతువులు వింత ప్రవర్తన, వీటన్నిటినీ చూసి మన వాళ్ళ పూర్వకాలం వాళ్ళు ఏం చేశారంటే దీన్ని శకునము ఉన్నటువంటి ఒక చట్రంలో ఇమిడ్చారు. అంతేగాని వాళ్ళు ఈ జంతువుల యొక్క జీవన శైలిని, జంతువులు పక్షుల యొక్క జీవన శైలిని అంత క్షుణ్ణంగా పరిశీలించి దీనివల్ల విపత్కర ఈ పరిణామం సంభవిస్తుంది అని చెప్పి వాళ్ళు ఆ శకునము ఉన్నటువంటి చట్రంలో ఈ వింతలన్నీ బిగించారు. అంతేగాని ఈ శకునము అన్నటువంటిది అంత ఇంపార్టెన్స్ అంటే అంత ముఖ్యమైనటువంటిది అనేటువంటి సందర్భం మనకు ఈ కథలో తెలుస్తుంది. ఎందుకంటే శకునము అనే మేము నమ్మము అని అంటుంటారు చాలా మంది. అయినప్పుడు కూడా అందులో ఏదో ఉంటుంది అన్నటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి సందర్భం. ఇది మనం తెలుసుకోవాలి. తర్వాత ప్రకృతిని పరిశీలించేది అంటే ద్రౌపది చెప్పేటువంటి వాక్యంలో కూడా ఈ ప్రకృతిని పరిశీలించేటువంటి విషయం మనకు తెలుస్తుంది. ద్రౌపది ఏం చెప్తుందంటే అరటి చెట్టు, వెదురు చెట్టు, ఎండ్రకాయ 3 ఉదాహరణలు తీసుకొని వస్తున్నామే. ఈ 3 కూడా ఫలించినప్పుడు ఏమైపోతాయి? ఫలించిన తర్వాత 3 కూడా చనిపోతాయి. నీవు కూడా ఏం చేస్తున్నావు? తెలిసి అవి ఏం చేస్తాయంటే ఎండ్రకాయ తన గర్భాన్ని తను చనిపోతాయని తెలిసి అది ధరిస్తుంది. అరటి చెట్టు, వెదురు చెట్టు తాము చనిపోతాయి అని చెప్పేసి ఫలాలను ఇస్తాయి, పుష్పాలను వికసిస్తాయి, ఫలాలను పండుతాయి. అలాగే నీవు కూడా తెలిసి నేను చనిపోతాను అన్న విషయం తెలిసి కూడా నన్ను పట్టుకోవడానికి వస్తున్నావు అని చెప్పేసి ఆ సందర్భంలో కూడా ఆమె ఎంత క్షుణ్ణంగా నిశితంగా ఆ ప్రకృతిని మన ఆ వేదవ్యాసులు మహర్షి గాని తదితరులు గాని ఎలా
ఎంత గొప్పగా క్షుణ్ణంగా దాన్ని పరిశీలించి రాశారు అన్నటువంటి విషయం మనకు బాగా క్షుణ్ణంగా అర్థమవుతుంది. ఇది ఒక శాస్త్రీయ దృక్పథం, ప్రకృతిని పరిశీలించేటువంటి శాస్త్రీయ దృక్పథము ఆ కాలంలోనే ఉన్నది. ఎప్పటి నుంచినో మనకు ఉంది. మనకంత గొప్ప మేధాశక్తి, ఆ శాస్త్రీయ దృక్పథం ఉంది అన్నటువంటి విషయం మనకు ఈ కథలో తెలుస్తుంది. తర్వాత భీముడు అతనికి ఏం చేస్తా అంటే ఆ సైంధవునికి జుట్టు కొరిగేస్తాడు. జుట్టు కొరిగేటువంటి సందర్భంలో పంచశిఖలను పెడతాడు అన్నటువంటి విషయం. పంచశిఖలు ఎందుకు పెడతాడు ఇతను? పంచశిఖలు పెట్టే దాంట్లో కూడాను ఒక ఉద్దేశం ఉంటుంది. ఎందుకంటే మనిషి యొక్క అహంభావం, పొగరు, నేను గొప్పవాడిని, నేను రాజును, లేకుంటే నేను ఒక అందగాండి అన్నటువంటిది సాధారణంగా వాడు ఏం చేస్తుంటాడంటే ఎవడైనా కూడాను తన జుట్టులో చూసుకుంటాడు. తన జుట్టులో చూసుకొని జుట్టు యొక్క అందాన్ని చూసి నేను అందగాడిని మురిసిపోతుంటాడు అతను. ఎప్పుడైతే అందగాడను మురిసిపోయేటువంటి కారణంతోనే వాడు ఇతను ద్రౌపదిని పట్టుకోవడానికి వచ్చాడు. ఇప్పుడు అందువల్ల అందాన్ని చిందరవందర చేయాలండి. ఇప్పుడు అందాన్ని చిందరవందర చేయడానికి కోసం భీముడు ఏం చేస్తా అంటే అతని జుట్టును కత్తిరిస్తాడు. మనకి ఈ జుట్టును కత్తిరించేటువంటి విషయం మనకు ఇంకో సందర్భంలో కూడా మనకు తెలుస్తుంది. రుక్మిణిని గ్రహించేటువంటి సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణిని గ్రహించి బలవంతంగా కాదు, ఆమె ఇష్టపూర్వకంగానే అతను రథంలో ఎక్కించుకునేసి వచ్చేస్తుంటాడు. కానీ అప్పుడు అక్కడ ఉన్నటువంటి జరాసంధునికి కానీ, శిశుపాలుడికి కానీ, ఆ రుక్మికి కానీ ఈ విషయం సరిపోదు. వాళ్ళు యుద్ధానికి వస్తారు. యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరేమో వెనక్కి వెళ్ళిపోతారు. జరాసంధుడు తర్వాత సైంధవుడు మనం బ్రతికుంటే ఎలాగా బతకచ్చు అని చెప్పేసి వాళ్ళిద్దరు పరిగెత్తి వెళ్ళిపోతారు. రుక్మి మాత్రము అడ్డగించి యుద్ధం చేస్తాడు. రుక్మిణి అడ్డగించి యుద్ధం చేసినప్పుడు రుక్మిణిని చంపాలి అని చెప్పేసి, అంటే రుక్మిణి యొక్క అన్న రుక్మి, ఆ రుక్మిణిని చంపాలి అని చెప్పేసి ఎప్పుడైతే కరవాలన్నీ బయటికి తీస్తాడో ఆమె ఇప్పుడు మా అన్నయ్య చంపద్దండి అని చెప్పేసి ఆమె వారిస్తుంది. అప్పుడు అతను ఏం చెప్తా అంటే ఇప్పుడే పెళ్లి చేసుకున్నాను, మొదటి కోరిక నేను తీర్చకుండా ఉండగలుగుతానా అని చెప్పేసి ఆయన ఏం చేస్తా అంటే అతన్ని చంపకుండా అతని యొక్క జుట్టును కొరిగేసేసి ఒకవైపు మాత్రం కొరిగి ఒకవైపు మాత్రం అలాగే వదిలి ఆ రుక్మిణి వదిలిపెట్టేస్తాడు. ఆ కథ మనకు తెలుస్తుంది, మా భాగవతంలో వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏం చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ, ఏం చేశాడు, వాడి యొక్క అహంకారాన్ని ఆ జుట్టును కత్తిరించడము అన్నటువంటి నేపథ్యాన్ని పెట్టి వాడి అహంకారాన్ని అడిగించేస్తాడు. ఇక్కడ భీముడు కూడా అదే పని చేస్తాడు, అహంకారం అడిగిపోవాలి. మరి మన పంచశిఖలో ఉన్నటువంటిది మనకి ఇక్కడ స్పెసిఫిక్ గా పర్టికులర్ గా మనకి ఈ పంచశిఖలు ఎందుకు చేశాడు అంటే పంచశిఖలు మనము వటువుకు ఉపనయనం చేసేటువంటి సందర్భంలో కూడా పంచశిఖలు పెడతాము. మరి అప్పుడు పంచశిఖలు ఎందుకు పెడతాము అంటే అది ఒక శిష్ట ఆచారంగా మనకు వచ్చింది. ఎంతమంది ఋషులు మనకు ఉంటారో అన్ని శిఖలు మాత్రం పెట్టాలి అనేటువంటి సందర్భం ఉన్నప్పటికీ కూడాను మనం ఏమైపోయిందంటే పంచశిఖలు పెట్టడము అనేటువంటిది ఒక ఆనవాయితీగా మనకు వచ్చింది. అందువల్ల పంచశిఖలు పెడతాము. ఎందుకు పెడతామంటే ఆ గురుకులంలోకి గురువు దగ్గరికి వెళ్ళాల్సినటువంటి ఆ విద్యార్థి బ్రహ్మచారి ఆ అహంభావంతో గురువు దగ్గరికి వెళ్ళకూడదు, నేను అందగాండి అనేటువంటి ఉద్దేశంతో వెళ్ళకూడదు. అంత విహీనంగా అతను అక్కడికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మాత్రమే విద్య మీద పట్టు వస్తుంది అతనికి. అందువల్ల అంత విహీనుడిని చేసి అతని దగ్గరికి పంపిస్తాడు. ఎప్పుడైతే అతని దగ్గరికి వెళ్తాడో అతని దగ్గర కూర్చుంటాడు, విద్యాభ్యాసం చేస్తాడు. అప్పుడు అతనికి అద్దం చూడడం నిషేధము, తర్వాత నీటిలో తన దృశ్యాన్ని చూసుకోవడం నిషేధము బ్రహ్మచారికి. అలా వచ్చారు మన పురాతన మన సనాతన సంప్రదాయంలో అలా చేశారన్నమాట. అతను అద్దం చూసుకోకూడదు, బ్రహ్మచారి నీటిలో తన నీడ చూసుకోకూడదు. ఎందుకంటే తన అందాన్ని, తన యొక్క శరీర రూపాన్ని అతను చూసుకునేసేసి ఆ భ్రాంతిలో గాని ఆ మోహంలో కూడా పడిపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి సంస్కారాలు అవి. ఈ పంచశిఖలు అనేటువంటిది అప్పుడు అతని అహంభావం తగ్గించాలి. అహంభావము, అతని యొక్క అందం యొక్క గొప్పతనం, నేను అందగాండి అనుకునేటువంటి విషయం అతనికి ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో పంచశిఖలు పెడతాము. ఇప్పుడు ఇతనికి పెద్దవాళ్ళ విషయంలో వచ్చేప్పటికి ఏమైపోతుందంటే ఇతని అహంభావం అణచాలనేటువంటి ఉద్దేశంతో ఈ పంచశిఖలు పెట్టాడు భీముడు. కానీ అటు కృష్ణుడు అక్కడ అతని అర్ధ జుట్టును తీసేయడంలో కానీ ఉద్దేశం ఇది అని చెప్పేసి ఆ పంచశిఖలు ఉన్నటువంటిది మనకు తెలుస్తుంది. తర్వాత ఇక్కడ ధర్మాన్ని ద్రౌపది ఎలా పరిపాలించింది, ఎలా పాటించింది, అలా ధర్మరాజు ఎలా పాటించాడు అన్నటువంటిది మనం పరిశీలిస్తే ద్రౌపది గృహిణీ ధర్మం, ఆమె ఒక గృహస్థురాలు అంటే గృహస్థులైనటువంటి అతనికి భార్య. ఆమె ఇంటికి వచ్చినటువంటి అతిథికి ఆదనంతో చూడడం ఆమె యొక్క కర్తవ్యము. అందువల్ల ఆమె ఆ పరపురుషుడు వచ్చినటువంటి వాడు చెడ్డవాడు అని తెలిసినప్పటికీ కూడాను ఆమె ఏం చేస్తుందంటే ఇదిగో అర్ఘ్యం, ఇదిగో పాద్యం అని చెప్పేసి వాళ్ళకు అర్ఘ్యపాద్యాలు ఇచ్చి వాళ్ళని కూర్చోమని చెప్తుంది. అలా
మంచి ఉద్దేశంతోనే ఆమె అలా కూర్చోండి అని చెప్తుంది. అంటే గృహిణీ ధర్మం అన్నటువంటిది అంత కష్టకాలంలో కూడా మేము నిర్వర్తిస్తున్నామే. అలాగే ధర్మరాజు ఏం చేస్తాడు అతను మరి ఇతను వచ్చినటువంటి వాడు సైంధవుడు వచ్చాడు, తన భార్యను పరాభవించి ఆమెను తీసుకెళ్ళడానికి వచ్చాడు, శిక్షార్హుడు. అలాంటి వాడిని చంపేయాలి అని చంపకుండా ఆయన ఏం చేస్తా అంటే ఇతను చంపకూడదు, ఎందుకంటే దుస్సలను చూసి వదిలిపెట్టాలంటాడు. రాజధర్మం ప్రకారం అతన్ని వధించాలి, ఎందుకంటే శత్రుశేషము రుణశేషం ఉంచుకోకూడదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్న అతను ఆ రాజధర్మాన్ని పక్కకి పెట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ ధర్మాన్ని పాటిస్తున్నాడు. ఏ ధర్మము? విశేష ధర్మము. విశేష ధర్మం ప్రకారం అతన్ని వదిలిపెట్టాలి అని చెప్పేసి ధర్మ నిరతి యుధిష్ఠుడు చూపిస్తాడు. కాబట్టి ద్రౌపది చూపించేటువంటి ధర్మము, యుధిష్ఠుడు చూపించేటువంటి ధర్మము ఇందులో చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. శకుల శాస్త్రం ఒకటి. తర్వాత ఈశ్వరుడు ప్రత్యక్షమైనప్పుడు ఎప్పుడైతే ఇతను అడుగుతాడో మరి నీవు పాండవులు జయించేటువంటి శక్తి ఉన్నప్పుడు అతను చెప్తాడు, శ్రీకృష్ణుడు ఉండేంత వరకు నీవు అతన్ని జయించలేవు అని చెప్పి, శివశక్తి గాని విష్ణు శక్తి గాని భేదం లేదు. విష్ణువు ఎంత గొప్పవాడు, శివుడు ఎంత గొప్పవాడు, శివుడు ఎంత గొప్పవాడు, విష్ణువు ఎంత గొప్పవాడు. కాబట్టి విష్ణు సహాయం ఉన్నప్పుడు కృష్ణుడే కృష్ణుని యొక్క అవతారం, కృష్ణుడు విష్ణువు యొక్క అవతారం. అలాంటి వ్యక్తి అర్జునుడికి తోడుగా ఉన్నప్పుడు ఏ శక్తినో అతన్ని ఏం చేయలేవు. కాబట్టేసి అర్జునుడు లేనటువంటి సందర్భంలో పాండవులు నీవు ఒకరోజు జయిస్తావు అన్నటువంటి వరం మాత్రం అతనికి ప్రసాదించి వెళ్ళిపోతాడు అనమాట. కాబట్టి శివశక్తి విష్ణు శక్తి అన్నటువంటిది ఏమీ వేరు కాదు అన్నటువంటిది కూడా మనకి ఈ కథలో తెలుస్తుంది. కానీ ఈ విషయం తెలుసుకోకుండా వేదవ్యాసుడు ఎన్నో వేల సంవత్సరాల కిందట ఈ భారతం రాసినప్పుడు విష్ణు సహస్రనామాన్ని రాసి శివ సహస్రనామాన్ని పక్కలోనే రాశాడు. విష్ణువు యొక్క శక్తి శివశక్తి సమానం అని చెప్పడం కోసము ఇక్కడ శ్రీకృష్ణుడు అండగా ఉన్నప్పుడు అర్జునుడు జయించలేవు అని చెప్పి ఇక్కడ మనకు పరోక్షంగా చూపించాడు. ఇన్ని చెప్పినప్పటికీ కూడాను మనలో ఉన్నటువంటి భేదాలతో శైవులు వైష్ణవులు అన్నటువంటి వాళ్ళు ఎన్నో వందల సంవత్సరాలు కొట్లాడుకున్నారు అన్నటువంటిది మన చరిత్రలో రుజువయ్యేటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. కాబట్టి చరిత్రలో అలా కనిపిస్తుంది. ఎందుకంటే 11-12 శతాబ్దంలో శైవులు వైష్ణవులు ఎంతో గొప్పగా పోరాడుకునేటువంటి వాళ్ళు. నేను గొప్ప, మా ఈశ్వరుడు గొప్ప, లేకుంటే విష్ణువు గొప్ప అని పోరాడుకునేటువంటి వాళ్ళు. అలాంటిది ఏం లేదు అని చెప్పడానికి కోసము మరి వేదవ్యాసు ఇలా ఎన్నో సందర్భాల్లో చెప్పాడు. అందువల్లనే తిక్కన కవి ఆ భారతాన్ని తెలుగులోకి అనువదించేటువంటి సందర్భంలో హరిహరుడికి ప్రార్థన చేసుకుంటూ తన భారతాన్ని ప్రారంభిస్తాడు. హరిహరుడు అని చెప్పేసి కొత్త పేరు పెట్టి అతను ప్రారంభిస్తాడు అనమాట. ఇన్ని విషయాలు మనకు ఈ కథలో తెలుస్తాయి. ఈ కథ ఇంతతో ముగిస్తున్నాను. వచ్చే వారము మళ్ళీ ఏం జరుగుతుందో తెలుసుకుందాం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.